హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఈరోజు మనం ఏఎన్ఎన్ మహాపత్రికలో ఒక ముఖ్యమైన వార్త చూసుకుంటే, రేవంత్ ఎలక్షన్ కేబినెట్ విస్తరణపై చర్చోపచర్చలు, పనితీరు సరిగా లేని వారిపై వేటే, పెద్దల శాఖల్లోనూ మార్పులు చేర్పులు, జూన్ 2 నాటికి ఖాయమా మరింత జాప్యమా. సో మనం ఇందులో ఒక ప్రధాన వార్తగా చూసుకోవచ్చు. ఏదైతే తెలంగాణలో ప్రస్తుతం ఇదొక రేవంత్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక కత్తి మీద సాములు అంటే నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్నేమో చాలా వరకు భర్తీ ఉన్నాయి. ఆ భర్తీని ఫిలప్ చేసేటువంటి పనిలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కొంతమంది ముఖ్యమైన నాయకులు, ఏఐసిసి అధిష్టానం అంతా కూడా దీనిపైన మల్ల గుల్లాలు పడుతూ ఉన్నారు. సో భర్తీలను కాల్ చేయడమే కాకుండా దానితో పాటుగా ప్రక్షాళన కూడా చేస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం మీద అంతా ఉంది. ఎవరైతే ఏ మంత్రి అయితే ఆ పనితీరు సరిగా లేని వారిపైన, అదేవిధంగా కంప్లైంట్స్ అయితే ఎవరి మీద ఎక్కువ ఉన్నాయో అలాంటి మంత్రులను క్యాబినెట్ నుండి తప్పిస్తూ వేరే వారికి కూడా అవకాశం కల్పించే విధంగా కూడా అడుగులు వేస్తున్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. సో ఇందులో మనకు ఓవరాల్గా అదే వార్త రావడం జరిగింది. సో అటు విస్తరణతో పాటుగా, మంత్రివర్గ విస్తరణతో పాటుగా ఇటు ప్రక్షాళన కూడా చేయబోతున్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉన్నాయి. సో ఏదైతే రేపు రిజల్ట్ ఉన్నాయి, కేరళ కావచ్చు, తమిళనాడు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో రిజల్ట్స్ ఉన్నాయి కదా. ఈ హడావిడి అంతా అయిపోయిన తర్వాత, ఈ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఈ హడావిడి అయిపోయిన తర్వాత అధిష్టానం తెలంగాణలో ఉన్నటువంటి కేబినెట్ విస్తరణ, అదేవిధంగా ప్రక్షాళనపైన దృష్టి సారించబోతున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా జూన్ 2 డెడ్ లైన్ ఢిల్లీలో కసరత్తుగా అన్నట్టుగా మనకి ఇక్కడ వార్త రావడం జరిగింది. సో జూన్ 2 మనందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి రోజు కాబట్టి ఆ రోజు నాడు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా మే 15 తర్వాత ఎప్పుడైనా మే 15. సో ఇప్పుడు ఇది ఎన్నికల హడావిడి ఉంది కదా, ఫలితాలు ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఆయా రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రభుత్వం ఏర్పాటు అయిపోయిన తర్వాత అప్పుడు అధిష్టానం తెలంగాణలో క్యాబినెట్ ఉన్నటువంటి విస్తరణ, ప్రక్షాళన చేయబోతున్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉన్నాయి. మే 15 తర్వాత ఎప్పుడైనా కూడా, ఏ రోజైనా కూడా మనకు ఈ విస్తరణ ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా జూన్ 2 నాడైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి 3 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగైతే మనకు ఇందులో వార్త కనిపిస్తూ ఉంది. సో మరి ఇది ఖరారైందా? మరి జూన్ 2 నాటికి ఖరారైందా, లేకపోతే ఇంకా ఈ సంవత్సరం పొడుగుతా కూడా జాప్యం చేసే అవకాశం ఉందా అనేది ఇంకా మనకు ఒక క్లారిటీ రాలేదు, ఒక కొలిక్ అయితే రాలేదు. సో ఇందులో చూసుకున్నట్టయితే భర్తీలు, ఇందాక మనం చెప్పినట్టుగా ఆ భర్తీలను ఖాళీ చేయడంతో కాకుండా అదేవిధంగా ప్రక్షాళన, సో ఈ పనితీరు సరిగా లేనటువంటి మంత్రులను వారి పదవి నుండి, క్యాబినెట్ నుండి తప్పించి వేరే వారికి అవకాశం ఇవ్వడం అన్నట్టు. సో రేసులో ఉన్నటువంటి కీలక నాయకులు చూసుకుంటే మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా కోమటిరెడ్డి సోదరుల పోరు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రస్తుతం ఆయనే టీపీసీ చీఫ్గా కొనసాగుతూ ఉన్నాడు. సో ఆయన పీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను కూడా మంత్రివర్గంలోకి తీసుకొని డిప్యూటీ సీఎం హోదా ఇచ్చినట్టయితే బీసీ వారికి కూడా, ఏదైతే మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా, సో బీసీలకు 42% అని చెప్పేసి మనం ఆ మధ్య చూసినాం కదా. సో ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్కి గనక, ఆయన గనక మంత్రివర్గంలోకి చోటు కల్పించి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చినట్టయితే, సో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి కూడా ఇచ్చినట్టుగా పేరు ఉంటున్నట్టుగా వాళ్ళు ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కోమటిరెడ్డి సోదరుల పోరు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మనం చూసినాం గతంలో. ఆయన బహిరంగంగా ఎన్నోసార్లు కూడా ప్రభుత్వం పైన కావచ్చు, తమ పార్టీ పైన ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. నిధులు మొత్తం ముఖ్యమంత్రి కాన్షియన్స్గా పోతున్నాయి, లేదంటే 3 మంత్రుల కాన్షియన్స్గా పోతున్నాయి,
అని చెప్పేసి చాలాసార్లు మండిపడ్డాడు. అదేవిధంగా మంత్రి పదవి విషయంలో ఆయన ఒక ఆశావాహులో ఆయన ప్రధానమైన వ్యక్తి. ఎప్పటి నుంచో ఆయన చూస్తూ ఉన్నాడు మంత్రి పదవి కోసం. బహిరంగంగా చాలాసార్లు కూడా మాట్లాడడం జరిగింది. నేనే ముఖ్యమంత్రిని అంటూ కూడా మాట్లాడడం జరిగింది చాలాసార్లు కూడా. సో అయితే ఇప్పటికే కాంగ్రెస్లో ఒకటి ఉంటుంది ఏంటంటే టికెట్ ఆ కుటుంబంలో ఒకే వ్యక్తికి ఇవ్వాలి, ఇద్దరు వ్యక్తులకు ఇవ్వద్దు అనేది ఒకటి ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. సో అయినప్పటికీ కూడా వీరిద్దరు అన్నదమ్ములకి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా వెంకరెడ్డి ఇద్దరు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆల్రెడీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకరెడ్డి ఆల్రెడీ మంత్రి వర్గంలో ఉన్నాడు, క్యాబినెట్లో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కనుక ఇచ్చినట్టయితే సో ఇది ఒప్పుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆ రూల్ అనేది లేదు. టికెట్ విషయంలోనే ఒకరికి మాత్రం ఇవ్వాలి, కుటుంబంలో వేరే వాళ్ళకి ఇవ్వదని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదే టికెట్లు ఇవ్వడము అదే దాంతో పాటుగా ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఒకే కుటుంబం నుండి. సో మంత్రులు కొనసాగుతున్నారు. ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మాత్రం ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు ఎలా ఇస్తారు? దీనివల్ల పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఆ విధంగా కూడా చూస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి అయితే చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా మంత్రులు కొనసాగుతున్నారు. సో దీనివల్ల ఆయనకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక జిల్లా నుండే ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, ఇంకొక వ్యక్తికి ఎలా ఇస్తారు? దాంతోపాటుగా వెంకరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది, ఆయన సోదరునికి మళ్ళీ ఎలా ఇస్తారు అనేది ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే సామాజిక సమీకరణాలు. ఏ సామాజిక వర్గాల్లో ఎవరెవరు ఈ మంత్రివర్గంలో రాబోతున్నారు, ఆశావాహులో ఉన్నారు, ఎవరెవరి పేరు ఉన్నాయో మనం చూసుకున్నాం ఒకసారి. మున్నూరు కాపు నుండి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రేసులో ముందున్నారు. సో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మొదటిసారిగా ఆయనే మొన్న అసెంబ్లీలోకి అడుగుపెట్టిండు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. సో మున్నూరు కాపు నుండి ఆది శ్రీనివాస్ పేరు బలంగా అయితే వినిపిస్తూ ఉంది. అటు ఎస్టీ బంజారా చూసుకుంటే మహబూబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అదేవిధంగా సీనియర్ బాలు నాయక్ మధ్య పోటీ చాలా గట్టిగా అనిపిస్తూ ఉంది. అంటే ఈ ఎస్టీ బంజారా నుండి చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరులో ఒకరికొకరికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అందులో రామచంద్ర నాయక్ అదే పాటుగా బాలు నాయక్ వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ అయితే కనిపిస్తూ ఉంది. జిల్లా కోటలో చూసుకుంటే నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి అదేవిధంగా మాల్రెడ్డి రంగారెడ్డి పేర్లు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. యాదవ్ నుండి చూసుకుంటే బీర్లా ఐలయ్య లేదా నవీన్ కుమార్ యాదవ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. సో నవీన్ కుమార్ యాదవ్ మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించడం జరిగింది. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. యువ నాయకుడు. సో ఆయనకు హైదరాబాద్లో ఒక మంచి పేరుంది. చాలామంది ప్రముఖులు వాళ్ళకి తెలుసు. వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఆయనకు పలుకుబడి పేరు డబ్బు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ కూడా పేరు అయితే మనకు గట్టిగా అయితే వినిపిస్తూ ఉంది. ఇందాక మనం అన్నట్టుగా విస్తరణ కాదు ప్రక్షాళనే. సో ఎవరైతే పనితీరు సరిగా లేదో, ఎవరిపైన అయితే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయో వారిని కేబినెట్ నుండి తప్పించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా మరి చూసుకుందాం ఇది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, జూన్ 2 నాటికి కొత్త క్యాబినెట్ విస్తరణ జరుగుతుందా లేదా ఈ సంవత్సరం అంతా కూడా అదే తరహాలో ఇంకా గ్యాప్ ఉంటుందా, జాప్యం జరుగుతుంది అన్నది మనం చూడాలి. సో మొత్తానికైతే ఇంతకీ మీరు ఎవరు అనుకుంటున్నారు? ఇందాక మనం చదివినట్టుగా విస్తరణ చేస్తే, ఒకవేళ కనుక విస్తరణ చేస్తే ఎవరికి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏ నాయకుడు కేబినెట్లో అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ ప్రక్షాళన చేస్తే ఏ నాయకుడిని ఏ నాయకురాలిని క్యాబినెట్ నుండి తప్పించే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.